గ్రానైట్, మనం ఒరిజినల్ గ్రానైట్ వేస్తే ఎలా ఉంటుందో ఫీలింగ్ అదే. ఇప్పుడు మనకి పీవీసీ ప్యానల్స్, డబ్ల్యూపీసీ ప్యానల్స్ వస్తున్నాయి కదా, అదే టైప్ లో మనకి షీట్ అనేది గ్రానైట్ షీట్ వస్తుంది. ఆ గ్రానైట్ షీట్ సెట్ చేసి కింద బాక్స్ వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎప్పుడైతే బిఫోర్ వీడియో ఇది వేయక ముందు. సో ఆఫ్టర్ వీడియో వేసిన తర్వాత చూపిస్తాము. ఇక్కడ వచ్చేది ఇదిగోండి, ఇది బిఫోర్ అన్నమాట, వితౌట్ ఇంటీరియర్, అంటే ఇంటీరియర్ చేయలేదు. ఇప్పుడు ఇవైతే ఉన్నాయి కదా, దీనికి ఫ్రేమింగ్ ఇస్తున్నాము. అది ఏంటంటే క్యాండిలైజర్ స్టీల్ తోనే, అంటే ఇవన్నీ ఫ్రేమింగ్ వస్తుంది బాక్స్. ఇక్కడ ఇంటర్నల్ వేరియంట్ అంటే దీనికి సెల్స్ లేవు కాబట్టి దీనికి బాక్స్ అంటే విత్ బాడీ ఫ్రేమ్ ఇస్తున్నాం. సో ఇది బిఫోర్ అన్నమాట, ఆఫ్టర్ చూపిస్తాను. అక్కడ కిచెన్ లోకి వచ్చేసాయి రండి. ఇదిగోండి, వితౌట్ ఇంటీరియర్ కిచెన్ అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇదంతా ఇది ఏమి చేయలేదు, ఇటు కూడా ఏమి చేయలేదు. సో మనకి దీనికి ఫ్రేమింగ్ కూడా ఇస్తున్నాము అండ్ ఇక్కడ ఒక బాక్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనము చిల్మి అవన్నీ సెట్ చేస్తాము. పైన అయితే పెయింట్ వేపిద్దామని చూస్తున్నాము, చూద్దాం పెయింట్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆఫ్టర్ వీడియోలో పెడతాను. దాన్ని చూసుకున్నాను కదా. సో ఏంటంటే ఈ బ్లాగ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అనమాట. ఇంటీరియర్ మీరు ఎవరికైనా ఇస్తే 15 to 20 lakhs వస్తుంది ఫ్లాట్కే. సో మేము ఇండివిజువల్ గా ఎవరి వర్క్స్ వాళ్ళకి ఇస్తున్నాము. సో ప్రెసెంట్ మొన్న అయితే పెస్ట్ కంట్రోల్ చూసారు కదా, పెస్ట్ కంట్రోల్ అయిపోయింది. ఇంకోటి మీకు ఇక్కడ చూపిస్తాను. బిల్డర్ ఎలా ఇచ్చారంటే వితౌట్ ఏం చేయకుండా ఇచ్చాడు. సో దీనికి ఫినిషింగ్ కూడా చేయించాము సిమెంట్ తోని. ఇప్పుడు పెయింట్ కూడా చేయిస్తాం, దానికి పెయింట్ అనేది చేయించిన తర్వాత ఫ్రేమింగ్ వేస్తాము. సో ఇది చాలా చీపెస్ట్ ఇంటీరియర్ అన్నమాట, చాలా చీప్ అవుతుంది. మనకి టైం